వేట కుక్కల్లాంటి నా మనుషుల్ని తప్పించుకొని నా ముందుకే వచ్చావంటే నిజంగా నువ్వు మనగాడివే. నేను ఇక్కడికొచ్చింది నీ పొగడ్తలకి పొంగిపోవడానికి కాదురా. కాదురా. కనకరాజు బాబు గారిని, కనకరాజు బాబు గారిని, కనకరాజు బాబు గారిని. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? నీకు తెలియదేటయ్యా, అట్టా అడుగుతున్నావు. ఊరు పేరు లేని ఒక పండ్ల కొట్టాడు మా జమీందారు బాబు గారిని చావగొట్టి ఈడ్చుకొచ్చాడు. మీరంతా టోపీలు ఎట్టుకొని లాఠీలు పట్టుకొని ఏం చేస్తున్నారయ్యా? అసలు వాడికి అధికారం ఉందా లాక్ రావడానికి? ముందాన్ని బయటకు వదలండి అయ్యా, చెప్తాం. వదిలేమే అనుకో. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తావా? కాళ్ళు చేతులు విరిచేసి వాడి కొట్లోనే వేలాడదీస్తాం. అసలు మన ఊరికి స్పెషల్ డ్యూటీలో వచ్చిన ఇన్స్పెక్టర్ రాజా గారు వీరే. దొంగనాళ్ళని కనుక్కుని పట్టుకోవడానికి పళ్ళకొట్టు మల్లిగాడిగా మారు వేషం వేశారు. అయితే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరు? కొత్త కానిస్టేబుల్ పుల్రాజు. ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఆఫీసర్ని ఎలా లొంగ తీసుకుంటారో కనిపెట్టడానికి నేనే అతని ఇన్స్పెక్టర్ గా నటించమన్నాను. ఆల్ రైట్, నా కాళ్ళు చేతులు విరిచేసి కొట్లో వేలాడదీయాలనుకునేవాళ్ళు ముందుకు రండి. ఐఎమ్ రెడీ. చూడండి, ఇక్కడి నుంచి మీరు ఎవరికి భయపడనక్కర్లేదు. మళ్ళీ ఎవరన్నా మీ జోలికి వచ్చారంటే నిర్భయంగా నాతో వచ్చి చెప్పండి. ఇక మీరు ధైర్యంగా వెళ్ళండి. నమస్తే. అవును, నేనే. పట్టపగల నడి బజార్లో స్కూల్ మాస్టర్ని కత్తితో నరికి చంపింది నేనే. దీనికంతటికి కారణం నేనే అని చేసి నేరాన్ని ఒప్పేసుకున్నాడు సార్ ఈ దేవదాసు. చూడు మిస్టర్ దేవదాసు, నీ బతుక్కి నీ భార్యని నీ కూతుర్ని పోషించుకోలేకపోయావు. వాళ్లే ఏదో రకంగా కాలం గడుపుతున్నారు. కానీ ఈ రోజు వీళ్ళని మాత్రం దక్కించుకోవాలనుకుంటున్నావు కదా? ఇన్స్పెక్టర్, నేరస్తుడు దొరికాడు కదా, ఇక మేము వెళ్ళొచ్చా? చూసావుగా, నువ్వెక్కడ మనసు మార్చుకుంటావని ఎంత కంగారు పడిపోతున్నాడు. వాడు మా ఉప్పు తిన్నందుకు ఆ మాత్రం విశ్వాసం చూపించాడు. యు ఆర్ రైట్. కానీ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నా బుద్ధి బలం ఏమిటో చూపించద్దు. కానిస్టేబుల్ సార్, మీరిద్దరు బయటికి వెళ్ళండి. మళ్ళీ నేను పిలిచే వరకు ఎవరు లోపలికి రాకూడదు. ఓకే? ఓకే సార్. మిస్టర్ కనకరాజు, ఐశ్వర్యం ఆశ చూపించి అధికారులను కొనుక్కోవచ్చు కదా అని
ఇంతకాలం నువ్వు అనేక నేరాలు ఘోరాలు చేశావు. ఐ నో దాట్. వాటి గురించి ఆరా తీయటానికి, అసలు నేరస్తుల ఆట కట్టించడానికి నేను పోలీస్ ఆఫీసర్గా కాక ఒక మామూలు మనిషిగా ఇక్కడ అడుగు పెట్టాను. పాపం చెయ్యడమే ఊపిరిగా పెట్టుకున్న మిమ్మల్ని పట్టి తెచ్చాను. కమాన్, టెల్ మీ ద ట్రూత్. మాస్టర్ని హత్య చేసింది ఎవరు? చేశానని వాడు ఒప్పుకున్నాడు కదయ్యా. Shut up! పాపానికి రూపాలైన మీ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు చేస్తుండాలి. ఆ చేసిన మనిషి ఎవరనేది ఇప్పుడే తెలుస్తాను. కనకరాజు, దానికి ముందు ఒక చిన్న టెస్ట్. మీ మీద ఈ ఉప్పు తిన్న మనిషికి విశ్వాసం ఎక్కువ, లేదా మీ తమ్ముడు గారికి రక్తపాసం ఎక్కువ చూడబోతున్నా. ఎలాగో తెలుసా? ఆవేశపడదు, అంతం కాదిది, ఆరంభం. ఏయ్! వద్దు, మా నేను కొట్టద్దు. అలా రా దారికి. కానీ నేను నిజం చెప్పేంత వరకు ఊరుకొని. ఆపండి ఇన్స్పెక్టర్, ఆపండి. మా నేను కొట్టండి. హత్య చేసింది నేనే. వెరీ గుడ్. నీ సోదర ప్రేమకి నా జోహార్లు మిస్టర్ నాగరాజు. అలా చెప్తే చాలదు, రాసివ్వాలి. ఓకే? రాసిస్తాను. రాజు సార్, వీడి దగ్గర సంతకం తీసుకుని లాకప్లు అవుతాయి. ఆ దేవదాసికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టు. మరి ఆ పెద్ద మనిషి? అవసరమైతే హాస్పిటల్లో చేర్పించు. డాక్టర్ గారు, ఏ చెడ్డ వార్త అయినా ముందే చెప్పండి. పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేసుకోవాలి. అంతటితో వాయించలేరు. చూడండి డాక్టర్ గారు, మీరేం వరీ కాకండి, నేను ట్రీట్ చేస్తా. అందుకేనా మరి? అచ్చీ. ఏమిటి కనకరాజు గారు, మీరు కూడా దెబ్బలు తిన్నారా? నా తెలియగలుగుతాను, మీ బ్రదర్స్ అందరూ దెబ్బలు తినడంలో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారా? మీరేం వర్రీ కాకండి, మీ ఫ్యామిలీ పర్మనెంట్ డాక్టర్ నే ఉన్నాను. మీ ఫ్యామిలీ పర్మనెంట్ బెడ్ ఎక్కడ ఉంది మీకు తెలుసునో లేదో, మీ అమ్మగారు మీ బ్రదర్స్ అందరిని ఇదే బెడ్ మీద కన్నారట. మీ నాన్నగారిని ఎద్దు కుమ్మింది, వచ్చారు, ఇదే బెడ్ మీద పోయారు. మీ బ్రదర్స్ ఇద్దరు ఇదే బెడ్ మీద కోలుకుని వెళ్ళిపోయారు. ఈ బెడ్ మీకు చాలా అచ్చొచ్చిన బెడ్. మీ జీవితాంతం ఇదే బెడ్ మీద ఉండాలి. మీరు ఈ బెడ్ని విడిచిపెట్టకూడదు. ఈ బెడ్ మిమ్మల్ని విడిచిపెట్టదు, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. నర్స్, కనకరాజు గారికి రక్తం చాలా పోయినట్టుంది. బ్లడ్ సిద్ధం చేయి. ఏ గ్రూప్ డాక్టర్? BRW. అదేంటి సార్? బ్లాక్ బ్లడ్, రెడ్ బ్లడ్, వైట్ బ్లడ్. అంటే బీరు తాగేవాళ్ళ బ్లడ్ బ్లాక్ గా ఉంటుంది, రమ్ము తాగేవాళ్ళ బ్లడ్ రెడ్ గా ఉంటుంది, విస్కీ తాగేవాళ్ళ బ్లడ్ వైట్ గా ఉంటుంది. కానీ ఈయన మూడు తాగుతారు, అంటే మిక్సింగ్ అన్నమాట. ఈ మిక్సింగ్ గ్రూప్ బ్లడ్ ఇటువంటి ధనవంతుల దగ్గరే ఉంటుంది. డాక్టర్ చూడండి, మీరు అనవసరంగా అరిచారే అనుకోండి, నాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లో మీ వెనకాల ఉన్నటువంటి వెన్నెముక తీసి ఎదర ఫిక్స్ చేసి కొట్టేసేనే అనుకోండి, అప్పుడు మీరు జీవితాంతం వెనక్కి నడవాల్సి ఉంటుంది. డాక్టర్, అది ముందు చెయ్యండి, ఊరే బాగుపడుతుంది. సెంటర్లో నిలబెట్టి అంతటితో వాయించేయగలను.